మహిళల కోసం వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామన్నారు మంత్రి సీతక్క. ఇప్పటికే 23,000 కోట్లు అందించామని, దీంతో డైరీ, పౌల్ట్రీ, బేకరీ వంటి 2 లక్షలకు పైగా వివిధ వ్యాపారాలు జరుగుతున్నాయని చెప్పారు. సునీత విలియమ్స్ మనకు ఆదర్శమన్నారు. మహిళా సంఘాలు కల్తీ లేని ఫుడ్ ను అందించాలన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో జరిగిన 12వ స్త్రీ నిధి సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు సీతక్క. మీకు ప్రతి సంవత్సరం ఏ గ్రేడ్ వచ్చిందంటే మీరు ఎంత ఆర్థికవేత్తలో ఎవరు అంటారు కదా, ఓ చదువుకున్నోళ్ళే ఆర్థికవేత్తలు గొప్ప బాగా చదువుకున్నోళ్ళని. కానీ ఈరోజు మీ బడ్జెట్ చూస్తే 0 నుంచి స్టార్ట్ అయ్యి టోటల్ సేవింగ్ డిపాజిట్ చూస్తే 800 కోట్లు మీ దగ్గర సేవింగ్స్ అయి ఉన్నాయి. అదేవిధంగా షేర్ క్యాపిటల్ చూస్తే 470 కోట్లు. మన మహిళా సంఘాల పొదుపు సంఘాలను ఏర్పాటు చేస్తున్న క్రమంలో ఈరోజు మరి మీకు ఒక బ్యాంకు, ఆ బ్యాంకు ద్వారా జీతాలు మన జీతాలు మనమే తీసుకుంటూ మనకు అవసరమైనప్పుడు మన లోన్స్ ఇచ్చి తక్కువ ఇంట్రెస్ట్ తోటి, అదేవిధంగా అవసరమైతే ప్రభుత్వానికి కూడా ఇచ్చినందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నారు. అప్పటి నుంచి అనేక వ్యాపారాలను కూడా ముందుకు తీసుకొస్తుంది. ఇవాళ మరి విద్యుత్ ప్లాంట్, సోలార్ విద్యుత్ ప్లాంట్ అంటే ఆదాని అంబానీ వాళ్ళకి 1000 కోట్లు, దేశంలో ప్రపంచ కుబేరులు, ఆస్తివంతులు, అలాంటి వాళ్ళు నిర్వహించే దాన్ని ఇవాళకి ఇవ్వడం జరిగింది. పెట్రోల్ బంకులు, అదేవిధంగా రేపు మరి మిల్లులు, గోదాములు, ఇట్లా చిన్న చిన్న వ్యాపారాలు, పెద్ద వ్యాపారాలు, బస్సులు ఫ్రీ, ఆ బస్సు నడిపించే ఓనర్లను కూడా ఇవాళ మండల సమైక్యలను చేయడం జరిగింది. కాబట్టి మీరు చూస్తే గతంలో వాస్తవానికి మేము వచ్చేటప్పటికి 3,500 కోట్ల రూపాయలు వడ్డీ కూడా కట్టలే. కానీ మనం వచ్చిన తర్వాత అనే సంవత్సరంది మార్చిలు ఇచ్చినాం. ఇప్పుడు కూడా ఒక 180 కోట్ల రూపాయలు మరి వడ్డీ లేని రుణాలు కొన్ని జిల్లాలలో రిలీజ్ అయినాయి. మిగతాయి కూడా తొందరలోనే రిలీజ్, మరి ఎక్కడికక్కడ పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క మహిళా సంస్థ అనేది కేవలం ఎదుగుదలనే కాదు, మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోవడమే కాదు, మీ కూడా తోడ్పాటు అందించి కష్టకాలంలో వాళ్ళకు సహాయం చేసి వాళ్ళకు మీ భరోసానివ్వడం కూడా మీ బాధ్యత, మన సంస్థ బాధ్యత. దాని మూలంగా భరోసా ఉంటుంది,